ప్రతి ఒక్కరూ జవాబుదారీగా ఉండాలి, లేకుంటే వేటు తప్పదని అంటున్నారు ఆ కమిషనర్. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేశారు. మరికొంతమందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇంతకీ కమిషనర్ ఆగ్రహానికి కారణాలేమిటి? అధికారుల నిర్లక్ష్యమా లేక రాజకీయ ఒత్తిడా? లెట్స్ వాచ్. కుర్చీల గోలతో రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది కడప మున్సిపల్ కార్పొరేషన్. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 21 మంది సచివాలయ కార్యదర్శులను సస్పెండ్ చేశారు కమిషనర్. అంతేకాకుండా ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి లంచం అడిగారని రెవెన్యూ విభాగంలోని జూనియర్ అసిస్టెంట్ పై వేటు పడింది. ఇలా దాదాపు 25 మంది సస్పెండ్ కావడంతో మున్సిపల్ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. ప్రజా సమస్యలపై సకాలంలో స్పందించని ఉన్నత స్థాయి అధికారుల్ని కూడా ఆయన వదలలేదు. ప్రణాళికా విభాగంలోని సిటీ ప్లానర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్లతో పాటు మరో 3కి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా ఇంజనీరింగ్ విభాగంలో ఉన్న 2తో పాటు 4 డీఈలకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చారు. కొన్ని కాంట్రాక్టు పనుల్ని రద్దు చేయకపోవడం, రోడ్లపై గుంతలు సకాలంలో పూడ్చకపోవడం, నీటి సరఫరాలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఇంజనీరింగ్ అధికారులపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులకు నోటీసులు జారీ చేయడం, సస్పెండ్ చేయడం ఇదే మొదటిసారి. టీడీపీ నేతలు చెప్పిన పనులు చేయకపోవడం వల్లే తమపై సస్పెన్షన్ వేటు పడిందంటున్నారు ఉద్యోగులు. మరోవైపు భారీ మొత్తంలో ఉద్యోగులను సస్పెండ్ చేయడం, మరికొంతమందికి షోకాజ్ నోటీసులు జారీ చేయడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులకు టెన్షన్ పట్టుకుంది.